హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఆల్రెడీ ఈ రేషనల్ నంబర్స్ నైన్త్ క్లాస్లో వన్ ఆఫ్ ద చాప్టర్ ఫస్ట్ పార్ట్ అయితే మనం ఫినిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ పార్ట్లో మనం ఏమేమి మాట్లాడామంటే ఇంట్రడక్షన్ మాట్లాడడం, నెక్స్ట్ ప్రాపర్టీస్లో క్లోజర్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ ప్రాపర్టీ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మాట్లాడతాం. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్ లైన్ అనే నంబర్ లైన్, నెక్స్ట్ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటిది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటిది, రెసిప్రోకల్ అంటే ఏంటిది అని మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ ఏమంటే, విచ్ రేషనల్ నంబర్ వెన్ యాడెడ్ టు ఎనీ రేషనల్ నంబర్ లీవ్స్ ఇట్ అన్చేంజ్డ్ అంట. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఏదో ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాడు 1/2 అనేది, దీనికి ఏదో ఒక నంబర్ని యాడ్ చేయాలంట. ఏదో ఒక నంబర్ని యాడ్ చేయాలంట. ఆ నంబర్, ఆ రేషనల్ నంబర్ మాత్రం అన్చేంజ్డ్ అంట, చేంజ్ అవ్వద్దు అని అంటున్నాడు. అది ఓన్లీ 1/2 కాదు, ఏ రేషనల్ నెంబర్కైనా సరే. అప్పుడు అక్కడ ఆ ఎక్స్ ప్లస్లో ఏముండాలి అని అడుగుతున్నాడు. ఎక్స్ ప్లస్లో ఏముండాలి? 0 ఉండాలి. సో 0 అనేది ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ. మనకి ఈ ప్రాపర్టీ తెలియాలి. అడిటివ్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఇక్కడ తెలియాలి. దానికోసమే ఈ క్వశ్చన్ అంతే. ఏ రేషనల్ నెంబర్కైనా సరే, ఏ న్యాచురల్ నెంబర్కైనా సరే, ఏ ఇంటీజర్కైనా సరే, ఏ హోల్ నెంబర్కైనా సరే 0ని యాడ్ చేస్తే ఆ నంబర్ సేమ్ రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అని అంటాం. 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ అనమాట. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ చూద్దాం. సో మనం అసోసియేటివ్ ప్రాపర్టీ హోల్ నంబర్స్, ఇంటీజర్స్, సబ్ట్రాక్షన్ మనం ఆల్రెడీ 7th క్లాస్లో ఇంటీజర్స్లో చెప్పాం. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్కి, డివిజన్ కూడా ఇక్కడ మాట్లాడతాం. రేషనల్ నంబర్స్ అసోసియేటివ్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఈ టేబుల్ని బేస్ చేసుకొని బ్రీఫ్గా నెక్స్ట్ ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ కూడా ఫాలో అవుతాయా లేదనేది చెప్తాం. అడిషన్కి అయితే ఆల్రెడీ మనం 7th క్లాస్లో ఇంటీజర్స్లోనే చెప్పేసాం. రిమైనింగ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా ఇక్కడైతే మనం ఈ టేబుల్ని ఫిల్ చేసేటప్పుడు చెప్దాం. ఇక్కడ చూడండి, రేషనల్ నంబర్స్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలియాలి. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అవ్వాలి. అండ్ సింబల్స్ ఇంటూ ఉన్నప్పుడు ఇది బి ఇంటూ సి చేసి వచ్చే రిజల్ట్స్ ఏతో మల్టిప్లై చేసినా, ఏ ఇంటూ బి చేసి వచ్చే రిజల్ట్స్ సితో మల్టిప్లై చేసినా సేమ్ ఉండాలి. అప్పుడు అవి ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రేషనల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయని చెప్తాం. ఇప్పుడు అడిషన్ అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఇప్పుడు మనం అదే చెక్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 3/2 తీసుకుంటున్నా, సి ఈజ్ ఈక్వల్ టు 4/2 తీసుకుంటున్నా. ఏ ప్లస్ బి ప్లస్ సి చెక్ చేస్తున్నా. ఏ ప్లస్ వచ్చేసి 1/2 ప్లస్ ఇక్కడ బి వచ్చేసి 3/2 ప్లస్ సి వచ్చేసి ఏంటి, సి వచ్చేసి 4/2. సో 1/2 ప్లస్ ఈ బ్రాకెట్లో రిజల్ట్స్ ఏమవుతుందంటే 3 + 4 7, 7/2. సో ఈ 1/2 ప్లస్ 7/2 వచ్చేసి 8/2 అవుతుంది. అంటే 4 అనేది ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి చూద్దాం. 1/2 ప్లస్ 3/2 ప్లస్ సి అంటే ఏంటి, 4/2. సో ఇక్కడ 1/2 ప్లస్ 3/2 ఏమైందంటే 4/2 అయింది. ప్లస్ ఇక్కడ ఇది 4/2 అట్లనే ఉంది. సో 4/2 ప్లస్ 4/2 8/2. 8/2 అంటే 4. సో ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అయ్యింది. కాబట్టి ఇవి ఈక్వల్ అయ్యాయి. కాబట్టి అడిషన్ అనేది రేషనల్ నంబర్స్లో అడిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అని మనమైతే చెప్పొచ్చు. ఇక్కడ అడిషన్ అనేది టేబుల్లో చూద్దాం, ఎస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాం. ఏ మైనస్ బి మైనస్ సి చూద్దాం. ఫస్ట్ ఏ అంటే 1/2, 3/2 4/2 మైనస్ ఈ బి మైనస్ సి అంటే ఏమంటే 3/2 మైనస్ 4/2 అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక 1/2 ఇది 2, 3 మైనస్ 4 వచ్చేసి -1 అయింది. సో ఇక్కడ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2, 2/2 అంటే 2/2 అంటే ఏమైంది, 1 అనేది ఆన్సర్ వచ్చింది ఇక్కడ.
ఏ మైనస్ బి మైనస్ సి చూస్తాం. అంటే 1/2 మైనస్ 3/2 మైనస్ 4/2 చూస్తున్నాం. ఇక్కడ 1/2 మైనస్ 3/2 వచ్చేసి మైనస్ 2/2 మైనస్ 4/2. ఇక్కడ మైనస్ 6/2 అయింది. అంటే మైనస్ 3 వచ్చింది. సో ఇక్కడేమో ఏ మైనస్ బి మైనస్ సికి 1 వచ్చింది. ఏ మైనస్ బి మైనస్ సికి మైనస్ 3 అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి మైనస్ సి నాట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి. సో ఈ సబ్ట్రాక్షన్ అనేది రేషనల్ నంబర్స్లో అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయట్లేదు అని మనం చెప్పొచ్చు. సబ్ట్రాక్షన్ అనేది నో ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. ఏ ఇంటూ బి ఇంటూ సి చూద్దాం. 1/2 ఇంటూ 3/2 ఇంటూ 4/2 3/2 ఇంటూ 4/2. సో ఈ 1/2ని ఎట్లనే పెట్టుకున్నా, ఈ 3/2ని 4/2ని మల్టిప్లై చేస్తున్నా. 3 ఇంటూ 4 12, 2 ఇంటూ 2 4. సో ఈ 1/2 ఇంటూ 12/4 2 ఒక్కట్ల 2 ఆర్ల 2 రెండ్ల 2 మూల. సో 3/2 వచ్చింది అక్కడ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ ఇంటూ బి ఇంటూ సి చేస్తున్నాం. 1/2 ఇంటూ 3/2 ఇంటూ 4/2 చేస్తున్నా. సో ఇక్కడ ఏమొస్తుంది? 1/2 ఇంటూ 3/2 వచ్చేసి 3/4 అయింది. ఇంటూ 4/2 అంటే 12/8 అంతేనా? 4 రెండ్ల 4 మూల 3/2 వచ్చింది. సో ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సి చేసినప్పుడు 3/2 వచ్చింది. ఏ ఇంటూ బి ఇంటూ సి చేసినప్పుడు 3/2 వచ్చింది. సో మల్టిప్లికేషన్లో రేషనల్ నెంబర్స్ అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయి. సేమ్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి. ఇంకా డివిజన్ అనేది నోనే. ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి. ఇక్కడ 1/2 డివైడెడ్ బై 3/2 డివైడెడ్ బై సి. చూడండి ఇక్కడ చేస్తాను. ఇక్కడ 1/2 ఇంటూ ఈ 3/2ని 2/3 రాస్తున్నా. డివైడెడ్ బై సి అట్లా పెడుతున్నా. సి అంటే ఏంది? 4/2 కదా. సో 2/6 డివైడెడ్ బై 4/2. దీన్ని ఏం రాయొచ్చు? 2/6 డివైడెడ్ బై ఇంటూ చేస్తున్నా 2/4 చేస్తున్నా. రెసిప్రోకల్ రాసి 4/6 ఇంటూ 4 24 వచ్చింది. 4 ఒకట్ల 4 ఆరుల. సో 1/6 అనేది అయితే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి చూద్దాం. 1/2 డివైడెడ్ బై 3/2 డివైడెడ్ బై 4/2 అనమాట. సో ఇక్కడ 1/2 డివైడెడ్ బై 3/2 ఇంటూ 2/4. 1/2 డివైడెడ్ బై 3 ఇంటూ 2 6, 2 ఇంటూ 4 8. సో ఏం రాయొచ్చు? 1/2 డివైడెడ్ బై 6/8 కదా. సో 1/2 ఇంటూ 8/6. 1 ఇంటూ 8 8, 2 ఇంటూ 6 12. 4 రెండ్ల 4 మూల. ఇక్కడ 2/3 వచ్చింది. ఇక్కడ 2/3 వచ్చింది. పైనేమో 1/6 వచ్చింది. ఇక్కడ 1/6, ఇక్కడేమో 2/3. సో మనకి డివిజన్లో రేషనల్ నెంబర్స్ అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయట్లేదు. మనకి ఈ ఎగ్జాంపుల్తో అర్థమైపోయింది. సో ఇక్కడ అడిషన్ ఎస్, మల్టిప్లికేషన్ ఎస్, సబ్ట్రాక్షన్ నో. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఏ విధంగా వస్తాయో ఇంటీజర్స్ కూడా అదే విధంగా వస్తాయి ప్రాపర్టీస్ అన్నీ. ఎస్ నో ఎస్ నో. ఇప్పుడు మనం ఓల్ నెంబర్స్ చూద్దాం. ఓల్ నెంబర్స్ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, సి ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమొస్తుందంటే 2 ప్లస్ 0 ప్లస్ 4 అంటే 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకుంటే 2 ప్లస్ 0 ప్లస్ 4 2 ప్లస్ 4 6 వచ్చింది. సో యాడిషన్ అనేది అయితే ఎస్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు టేబుల్లోనే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్లో ఏముంది? ఏ మైనస్ బి మైనస్
ఏ మైనస్ బి మైనస్ సి చేయాలి. 2 మైనస్ 0 మైనస్ 4. సో 2 మైనస్ ఆఫ్ మైనస్ 4 6 వచ్చింది. ఏ మైనస్ బి మైనస్ సి 2 మైనస్ 0 మైనస్ 4. ఇక్కడ 2 మైనస్ 4 మైనస్ 2 వచ్చింది. ఈ రెండు ఇక్కడేమో ట్రూ, ఇక్కడేమో ఫాల్స్ కదా. ఒకసారి 6 వచ్చింది, ఒకసారి -2 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాదు. కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు. ఏ మైనస్ బి బి మైనస్ సి, ఏ మైనస్ బి మైనస్ సి అనేది ఈక్వల్ కాదు. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది అయితే నో, నా ఫాలో చేయట్లేదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. ఏ ఇంటూ బి ఇంటూ సి 2 ఇంటూ 0 ఇంటూ 4 2 ఇంటూ 0 అంటే 0. ఇప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి తీసుకున్నా కూడా 2 ఇంటూ 0 ఇంటూ 4 అంటే 0 ఇంటూ 4 అంటే 0. సో ఇవి రెండు పాటిస్తున్నాయి అనమాట. 0 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్. ఇంకా ఇదే విధంగా మనం డివిజన్ చూసుకుంటే కనుక నో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బైలో 0 వచ్చింది అనుకో, నాట్ డిఫైన్డ్ కాబట్టి. ఇంకా మనకి న్యాచురల్ నంబర్స్లో కూడా ఇక్కడ యాడిషన్ అయితే ఎస్ వస్తుంది. అన్ని ప్లస్లే ఉంటాయి కాబట్టి ఏది ఎట్లా ఏ ఆర్డర్తో మనం ఆర్డర్ చేంజ్ చేసి ఏ విధంగా యాడిషన్ చేసినా కూడా అట్లనే వస్తుంది. 9కి 4 కున్నా, 4కి 9 కున్నా సేమ్ వస్తుంది అనమాట. మల్టిప్లికేషన్లో కూడా మనం ఏ ఆర్డర్తో మల్టిప్లై చేసినా కూడా న్యాచురల్ నెంబర్స్ని ప్లస్లే ఉంటాయి అన్ని సింబల్స్, వాల్యూ అయితే చేంజ్ అవ్వదు. ఇక్కడ ఎస్. డివిజన్ వచ్చేసి నో. న్యాచురల్ నెంబర్స్లో 1/2 నాట్ ఈక్వల్ టు 2/1. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అయితే చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఏం చూద్దామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. అడిషన్కి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్కి బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ అని మనకు తెలుసు. బి ప్లస్ సి యాడిషన్కి చెక్ చేయమని ఇక్కడ మనం యాడిషన్కి చెక్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకుంటున్నా. సో ఇది ఏమవ్వాలంటే ఏబి ప్లస్ ఏసీ అవ్వాలి. అప్పుడే మనకి ఈ అడిషన్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుందని మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం రేషనల్ నెంబర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, బి ఈజ్ ఈక్వల్ టు 3/2, సి ఈజ్ ఈక్వల్ టు 4/2 తీసుకుంటున్నాం. సో 1/2, 3/2 ప్లస్ 4/2 ఈ ఫామ్లో రాశాను. ఇక్కడ ఏమవ్వాలంటే ఏబి ప్లస్ ఏసీ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఇది చేసేద్దాం. ఇది చేసేద్దాం. 1/2 ఇంటూ ఈ 3/2 ప్లస్ 4/2ని మనం ఏం రాయొచ్చు అంటే 7/2 రాయొచ్చు. సో 1 ఇంటూ 7 7/4 వచ్చింది. సో ఈ 7/4 అనేది ఏంటంటే ఏ ఇంటూ బి ప్లస్ సి అనేది అనమాట. ఇది ఈ 7/4 అనేది ఇది. ఇప్పుడు మనం ఏబి ప్లస్ ఏసీ చెక్ చేయాలి. ఏబి ప్లస్ ఏసీ ఇక్కడ ఏ అంటే 1/2 ఇంటూ బి అంటే 3/2 ప్లస్ ఏసీ ఏ అంటే 1/2 ఇంటూ 4/2 అనమాట మనం చేయాల్సింది. సో ఇది 1 ఇంటూ 3 3/4 ప్లస్ 1 ఇంటూ 4 4/2 ఇంటూ 2 4 అనమాట. సో 7/4 అనేది అయితే ఆన్సర్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి 7/4 వచ్చింది. ఏబి ప్లస్ ఏసీ కూడా 7/4 వచ్చింది. సో మనకి అడిషన్లో రేషనల్ నెంబర్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయి అనేది అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు సబ్ట్రాక్షన్లో చెక్ చేద్దాం అనమాట. సేమ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీకి సబ్ట్రాక్షన్ వర్కౌట్ ఉంటుందా లేదా అనేది అయితే మనం చెక్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, బి ఈజ్ ఈక్వల్ టు 3/2, సి ఈజ్ ఈక్వల్ టు 4/2 అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి ఏ బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి చెక్ చేద్దాం. 1/2 ఇంటూ 3/2 మైనస్ 4/2. సో 1/2 ఇంటూ 3/2 మైనస్ 4/2 ఎంత అవుతుంది? -1/2 అవుతుంది. సో ఇది ఇంటూ కదా. సో 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 4 అవుతుంది. మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ 1/4 వచ్చింది. ఏది? ఏ ఇంటూ బి మైనస్ సి. ఇప్పుడు ఏబి మైనస్ ఏసీ చెక్ చేద్దాం. ఓకేనా.
1/2 ఇంటూ 3/2 ఏబి మైనస్ ఏసీ 1/2 ఇంటూ 4/2 ఓకేనా 3/4 మైనస్ 4/4 సో మైనస్ 1/4 సో ఇక్కడ ఏ మైనస్ బి మైనస్ సి చేసినప్పుడు కూడా -1/4 వచ్చింది. ఏబి మైనస్ ఏసీ చేసినప్పుడు కూడా 1/4 వచ్చింది. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్ కూడా ఫాలో అవుతుందన్నమాట. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ నంబర్స్ అనే నంబర్ లైన్. ఇప్పుడు మనకి ఇక్కడ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడనమాట. న్యాచురల్ నెంబర్కి, హోల్ నెంబర్కి, ఇంటీజర్స్కి, రేషనల్ నెంబర్స్కి ఏ విధంగా మనం డిఫరెన్సియేషన్ ఎలా మనం అర్థం చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఇక్కడ చూసుకుంటే న్యాచురల్ నెంబర్స్లో మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే 0 ఉంటుంది కదా, ఓన్లీ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఏమని ఇచ్చాడు ఇక్కడ చూడండి, ద లైన్ ఎక్స్టెండ్స్ ఇండిఫైనిట్లీ ఓన్లీ టు ది రైట్ సైడ్ ఆఫ్ 1. ఇక్కడ ఈ 1 నెంబర్ నుంచి రైట్ సైడ్కి ఇంకా వెళ్తూనే ఉంటుంది, ఎక్కడి వరకు ఇండిఫైనైట్ వరకు వెళ్తూనే ఉంటుంది అని అది న్యాచురల్ నెంబర్ అన్నమాట. హోల్ నెంబర్ అంటే ఏంటి, ఈ 1కి 0 యాడ్ అవుతుంది, అంటే ఈ లైన్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట రైట్ సైడ్కి, అది హోల్ నెంబర్స్. ఇప్పుడు ఇంటీజర్స్ ఏమవుతుందంటే నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతాయి అనమాట ఈ ఇంటీజర్స్లో. సో ఈ నంబర్సు రెండు వైపులా 1కి లేకుంటే 0కి రైట్ సైడ్, 0కి లెఫ్ట్ సైడ్ కూడా ఇండిఫైనిట్గా మనకి ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది లైన్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద లైన్ ఎక్స్టెండ్స్ ఇండిఫైనిట్లీ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ 0. డూ యూ సీ ఎనీ నంబర్స్ బిట్వీన్ -1 ఆర్ 0 అంట. అంటే ఇక్కడ మనకి -1కి 0కి నంబర్స్ చూడలేదు, అంటే మనం స్పేస్ తక్కువ ఇచ్చి రాసామని అనుకోవచ్చు అంతే. ఒకవేళ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే మనకి 0కి -1కి మధ్యలో ఏమొస్తాయి, -1/2 వస్తుంది. 0కి 1కి మధ్యలో ఏమొస్తుంది, 1/2 వస్తుంది. ఎందుకు, లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆ మధ్యలో స్పేస్. సో అప్పుడు ది లైన్స్ ఎక్స్టెండ్స్ ఇండిఫైనెట్లీ ఆన్ బోత్ సైడ్స్ బట్ యూ కెన్ నౌ సీ నంబర్స్ బిట్వీన్ -1, 0, 1 అంట. ఎందుకంటే మనం జస్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఈ 1కి 0కి మధ్య ఒక పార్ట్ వచ్చేలా రాస్తాం కాబట్టి 1/2. ఒకవేళ మనకి 1/3, 2/3, 3/3 అలా రాసుకోవాలంటే ఇంకొంచెం, ఇప్పుడు 0కి 1కి మధ్యలో 1/3, 2/3, 3/3, 1/3, 2/3 వచ్చేలా రాయొచ్చు. ఒకవేళ మనకి 4 రావాలంటే ఇంకొంచెం స్పేస్ ఎక్కువ తీసి 1/4, 2/4, 3/4 ఇవన్నీ 0కి 1కి మధ్యలో ఉంటాయి. అట్లా ఎన్ని పార్ట్స్కి అయినా మనం డివైడ్ చేసుకుంటే రావచ్చు అనమాట. అది రేషనల్ నెంబర్స్ని మనం ఆ విధంగా మనం నంబర్ లైన్ మీద అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు మనం అడిటివ్ ఐడెంటిటీ చెప్తాం. సో మనం ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పినట్టు అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం లేదండి ఇక్కడ. సో ఒక నెంబర్ తీసుకుంటాం, ఆ నెంబర్కి వేరే నెంబర్తో యాడ్ చేయాలి, కానీ దాని వాల్యూ చేంజ్ అవ్వకూడదు. అదేవిధంగా ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు కూడా సేమ్ నెంబరే రావాలి, అప్పుడు మనం దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటాం. సో మనం ఏ నెంబర్కైనా సరే 0ని యాడ్ చేస్తే 1కి 0ని యాడ్ చేస్తే 1 వస్తుంది, 2కి యాడ్ చేస్తే 2 వస్తుంది. సో అట్లా ఏ లక్షకి 0 యాడ్ చేస్తే 1,00,000 వస్తుంది, కోటికి 0 యాడ్ చేస్తే 1,00,000 వస్తుంది. సో 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ అనమాట. ఇక్కడ సంకలన తత్సమాంశం అంటాం తెలుగులో. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇక్కడ గుణకార తత్సమాంశం. ఇక్కడ కూడా దీనికి వాల్యూ చేంజ్ అవ్వకూడదు. 2 × 1 = 2, 1 × 2 = 2. సో 1తో మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, 2 వస్తుంది. 9 చేయి, 9 × 1 చేస్తే 9 వస్తుంది, 1 × 9 చేస్తే 9 వస్తుంది. సో 1 అనేది ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, గుణకార తత్సమాంశం. 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ. ఫర్ ఆల్ రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ ఏదైనా తీసుకోండి, వాటన్నిటికీ 0 and 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అండ్ అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ రెసిప్రోకల్. మనకి రెసిప్రోకల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా చేస్తాం, దాన్ని రెసిప్రోకల్ అంటాం. సో మనకి రెసిప్రోకల్కి ఒకటే రూల్ ఏమంటే ఈ 1/2ని ఏదైనా నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 1 రావాలి, అదొక్కటే రూల్. రెసిప్రోకల్ రూల్ ఏమంటే అదొక్కటే. ఇప్పుడు 1/2కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 2/1తో చేస్తే వస్తుంది, అంతే కదా. 1/2 × 2/1, 1 × 2 2 × 1 2, 2/2 1 వచ్చింది. సో అదే రెసిప్రోకల్. ఇప్పుడు 3/4కి రెసిప్రోకల్ ఏంది, 1 రావాలి ఇక్కడ మనకి. 3/4 × x, 3/4 × x = 1 రావాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ ఎక్స్ ప్లేస్లో
4/3 పెట్టేస్తే వస్తుంది. 3 నాలుగు 12, 4 ముళ్ళ 12, 12/12 1. సో ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా రాస్తే రెసిప్రోకల్ అనేది మనకి వస్తుంది. సో రెసిప్రోకల్ అనే కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు ఏమంటే, వై డూ యూ థింక్ జీరో డస్ నాట్ హ్యావ్ ఏ రెసిప్రోకల్? మనం ఇందాక రెసిప్రోకల్ చెప్పాం కదా. సో జీరోకి రెసిప్రోకల్ ఉండదు. ఎందుకు ఉండదు అనేది మీరు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ పవన్ కుమార్.